ఏవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాల్తి రమేష్. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో 6 మంది అరెస్ట్. కర్ణాటక రాష్ట్రం కోరమంగళ కేంద్రంగా నకిలీ మద్యం తయారీ కేంద్రానికి ఏర్పాటు చేసుకున్న ముఠా మద్యం తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు. మొలకల చెరువు మద్యం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేయగా 2 రోజుల వ్యవధిలో 2 వేర్వేరు ప్రాంతాల్లో 6 మందిని అరెస్ట్ చేశారు. దీంతో సిట్ అధికారుల అదుపులో ఉన్నవారు 23 మందికి చేరారు. కేరళకు చెందిన జినేష్ మరో 2తో కలిసి నూతన కల్తీ మద్యం తయారీ కేంద్రానికి స్థలాన్ని వెతుకుతుండగా కర్ణాటక రాష్ట్రం కోరమంగళ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మానపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం గోవాలో మరో 3 ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అసలు కల్తీ మద్యం ఎలా పట్టుబడిందని విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చింది. నిజానికి కల్తీ వ్యాపారం చేసే వారి అతి జాగ్రత్త వల్లే వారి కొంప ముంచిందని తెలుస్తోంది. కడప నుండి మొలకల చెరువుకు కొత్తగా వచ్చిన ఓ ఎక్సైజ్ అధికారి ఓ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 87 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నాడు. స్టేషన్ బెయిల్ ఇస్తానన్నా వినకుండా బాటిల్తో సహా వ్యక్తిని విడిచిపెట్టాలని కొందరు పట్టుబట్టడంతో అనుమానంతో వచ్చిన అధికారి కొన్ని బాటిల్ను పక్కన పెట్టాడని తెలిసింది. ఊహించినట్లుగానే మందితో వచ్చిన నాయకులు దౌర్జన్యంగా బాటిల్ను అదుపులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లిపోయారు. అనంతరం అధికారి వద్ద గల బాటిల్ మీద QR కోడ్ స్కాన్ చేయగా అసలు భాగోతం బయటికి వచ్చింది. సదరు ఆఫీసర్పై అధికారులకు సమాచారం అందించడంతో పకడ్బందీగా గోడౌన్ విషయం కనుగొన్నారు. ఎక్కడ తమ నిజ స్వరూపం బయటపడుతుందోనని ఒకానొక దశలో అధికారులు గోడౌన్ వద్దకు రాకముందే గోడౌన్ దహనానికి కూడా యత్నించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అనంతరం నిందితుల్లో ఒకరైన కట్టా సురేంద్ర నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యం మాఫియా మొత్తం గోవాతో అనుసంధానమైంది. అక్కడుండే స్పిరిట్ వస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. దీనిలో భాగంగానే గోవాలో 3, కర్ణాటకలో 3 అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం రాకెట్ దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం వ్యాపించిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. निकाल लो पीछे के बॉक्स दो निकाल लो दादा ये भी रे दादा इतना ये తీసుకో ఏం చేయి కుంటారో వాళ్ళు ముగ్గురు అడిగారు కట్టండి ఏం ఉంటాయిగా ఉంటాయి మీరు ఒకళ్ళు వాళ్ళు ముగ్గురు మీరు అనేది తీసుకోండి. నేను వెయిట్ చేస్తే మీకు ఆడ చెప్తాను. నేను చెప్పేస్తాను మీకు ఒకటే ముద్ద మీరు చూసుకోండి అంటే ఇంకా ఆ ముద్దని మీరు ఇంకో లెక్కాలి ఆడుకోసారి ఆడుకోసారి ఆయన మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోమంటే మీరు వెళ్ళిపోతారు కదా. కొంచెం జరగాలి మిగతా వాళ్ళు జరగాలి వెనకాల మీరేనా దీనికి ఇట్లా కూర్చోండి. बस सर
మెల్లగా సార్ మెల్లగా రండి 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 కొద్దిగా వెనకాల మనం పోతున్నాం ఉండరాం